విజయగుంతలో ఉంది. అంట్లన్నీ నేనే తోవాలి. పొద్దున్నుంచి కాఫీ నీళ్ళు కూడా తాగలేదు. ఇల్లు కూడా తుడవాలి. అందా నా కర్మ. ఇంటి పనులు చేసి చేసి చేతులు కాయలు కాసినాయి. విజయ, నువ్వు ఈ పనులు చేస్తున్నావేమిటి? మీ అన్నయ్య ఈ ఇంటి పెద్ద ఆయన. మీ నాన్న తర్వాత గౌరవం అంతా ఆయనకే. ఇట్స్ క్వైట్ నేచురల్. అందుకే పెత్తనం అంతా మా అక్కదే. ఇంటి పనంతా నాతో చేస్తుంది. నుంచి ఇది తీసుకురావే, అది తీసుకురావే, వాళ్ళే వస్తే అంటుంది. మీకు తెలుసా? అవును డియర్, మీ ఇద్దరు అక్క చెల్లెలే కదా, మీ ఇద్దరు మధ్య గొడవలు ఎందుకో చెప్పమా. మా అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు మేమిద్దరు అక్క చెల్లెళ్ళం. మీ ఇంటికి వచ్చిన తర్వాత మేము తోడికోడలమేగా. కరెక్ట్. ఏవండి, నేను ఇట్లాగే పని చేసి చేసి చచ్చిపోతాను, కానీ మీరు బాధపడకండి. నో డియర్, నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు. నాకు వేరే పెళ్లి చేసుకునే ఓపిక లేదు. ఆవండి అడుగుతాను, ఇలా ఎందుకు చేసిందో అడుగుతాను. నాలుగు గిన్నెలు కడతానికి ఎంతసేపే? తొందరగా టీ తీసుకురా. ఇంకా మనలేదు. నేను మీ ముఖం చూసి బ్రతుకుతున్నాను గానీ, లేకపోతే నాకు జరిగిన అవమానానికి మీ రొయ్యల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నానండి. ఇంత చిన్న విషయానికి చావుల దాకా ఎందుకు చెప్పు? పొద్దున్నుంచి అబ్బా ప్రిపేర్ అయిపోయి ఉన్నాను. అబ్బా, నువ్వు ఈ ఏడుపనే సైరన్ ఆపడానికి నేనేం చేయాలో చెప్పు. మీ గౌరవం మీ అన్న గౌరవం గట్టి తక్కువేం కాదు. అందుకే మీ నాన్న ఎదిరించైనా సరే మీరిద్దరు పోవాలి. అయ్య బాబోయ్, మేమిద్దరం మా నాన్నని ఎదిరించి మాట్లాడటమే, అది విడిపోతామని. తరతరాలుగా మాది ఉమ్మడి కుటుంబం, చక్కటి కుటుంబం, పచ్చని కుటుంబం, విచిత్ర కుటుంబము మాది, విచిత్ర కుటుంబము మాది. కుల గౌరవం, వంశ గౌరవం, తండ్రి గౌరవం, తాత గౌరవం, ఆత్మ గౌరవం. అయితే పోండి. మీరు మీ నాన్నని అడిగేదాకా మీకు ఈ బెడ్రూమ్ కి సంబంధమే లేదు. బయటికి పోండి. అన్యాయం, అక్రమం. మా నాయన మీద కోపంతో మీ ఆయన్ని ఎండగడతావా? ఈ ఉపవాసాన్ని నేను భరించలేను. బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది. కోటి బ్రహ్మని చంపిన పాపం చుట్టుకున్నా సరే మీరు ఈ గదిలో ఉండడానికి వీల్లేదు. జయ, మీ నాన్నని ఎదిరించి వచ్చాకే ఈ గదిలోకి రండి. జయ, బయటికి పోండి. జయా జయా జయ, వెళ్ళు. వెళ్ళమంటే వెళ్తాను గాని చెయ్యకు, చూసే వాళ్ళకి బాగోదు. పద. బాబాయ్, ఏంట్రా నిలబడిపోయావు? నీతో ఒక రహస్యం చెప్పాలి. ఎట్రా ఎట్రా. కుర్చీలకు చెవులుంటాయా సార్? కుర్చీలకు ఉండవరా, గోళ్ళకు ఉంటాయి. అందుకే బయటకు వచ్చినా. గట్లనా సార్? గట్లనే. ఏంట్రా బ్యాగ్ సోపు? మొన్న ఎలుగుబంటి వచ్చినట్టు ఇవాళ ఇంకేదైనా జంతువు వచ్చిందా? లేదు సార్, ఒక్క జంతువు కూడా రాలే. అది సరిగాని ఈ గుర్రాదం గడి వస్తానని ఇంకా రాలేదట్రా? ఎందుకు సార్? ఏం లేదురా, నిన్న మన ఇంటికి వచ్చినప్పుడు మా అక్కయ్య పెద్ద కూతుర్ని రేపు చేస్తావా అని అడిగా. ఎన్నాళ్ళ నుంచో ముచ్చట పడుతున్నాను, చేస్తా చేస్తా అన్నాడు. ఆ శుభవార్త చెప్పడానికి ఇంకా రాలేదేంటి? ఎందుకు రాలేదంట? వచ్చానురా. వచ్చావా? ఇక్కడ ఎక్కడా? చెప్పడానికి నోరుంటేగా చెప్పేది. నువ్వు వచ్చేంతసేపు అయింది? నేనొచ్చి చాలా సేపు అయింది మామ. ఏంటా చూపు? కొడతావా? కొట్టడమా? నిన్ను కొట్టినా ఊరకొక్కరు కొట్టినా ఒకటే. నన్ను ఊరకొక్కరంటావా? ఊర కుక్క అంటే మా సార్ జరంత ఫీల్ అవుతాడు. జాతి కుక్క రా సార్. ఒరేయ్ దాసు, నువ్వు మా అమ్మకి తమ్ముడు గనుక ఇంకోసారి వార్నింగ్ ఇస్తున్నా. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, వీడికి నరతరసాల సీన్ పెట్టినట్టు నీకు కురుక్షేత్రం సీన్ పెడతా. బోధపడలా? రక్తం తాగుతా. వస్తా. రే ఒకసారి వెనకాల ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు సారు అని చెప్పేమిట్రా? ఏం సార్, వెనకాల ఏమైనా జంతువు ఉన్నదా అని అడిగినావు. లేదు సార్ అన్న. ఉన్నదా చూసుకోరా? మనుషులు ఉన్నారు సార్ అని చెప్పచ్చు కదా. చూడండి,
నేను చాలా స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ని. ఇంతకు ముందు చాలా మంది నాకు లంచాలు ఇవ్వడానికి ట్రై చేశారు, కానీ నేను ఎవరికి వంగలేదు. వంగలేదా? అవును, వంగలేదు. చంపేశారమ్మా. వంగలేదు అని అనకూడదు. పోనీ దొంగలేదు అనొచ్చా? అమ్మో, ఒళ్ళు మారితే చాలా భూతార్థం వచ్చేస్తది. అమ్మా అంతా ఇబ్బందిగానే ఉంది. ఎందుకు వచ్చిన గొడవ? లొంగలేదు అనండి, బెంగలేదు. అటులనా నేను ఇంతకు ముందు పని చేసిన చోటున నా తెలుగు తప్పని ఎవరూ చెప్పలేదు. అందుకే మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్భం వస్తుంది. ఊరికే చూస్తుంటేనే గర్భం వచ్చేస్తుందా? కదా ఆవిడ ఉద్దేశం గర్వం వస్తుందని. ఓ, నేను గర్భము అన్నాను, మీరు గర్వము అంటున్నారు. రెండిటికి తేడా ఏమిటి? ఉంది తల్లి. గర్వం అనేది ఆడమగ తేడా లేకుండా ఎవరికైనా వస్తుంది. గర్భం అనేది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే వస్తుంది. అంటే గర్భము అనగా ప్రెగ్నెన్సీ అని అర్థం. ఐ సీ. అది నాకు వచ్చే అవకాశం లేదు. ఎందుకనగా మా ఆయన లేచిపోయాక నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. కేవలం నేను దీన్ని ఉంచుకున్నాను. సారీ, పెంచుకున్నాను. Am I correct? ఆల్ కరెక్ట్. థ్యాంక్ యూ. మేనేజర్ గారు, దిస్ ఇస్ మై పర్సనల్ క్వశ్చన్. మీ తల మీద ఉండే బొచ్చు. తప్పమ్మా, దీన్ని బొచ్చు అనకూడదు, జుట్టు అనాలి. ఓ, అయితే దీన్ని జుట్టు కుక్క అనొచ్చా? దాన్ని మాత్రం బొచ్చు కుక్కనే అనాలి. షటప్. అదేమిటండి? ఇదేమో బొచ్చు అనాలి, మీ తల మీద ఉన్నది జుట్టు అనాలా? నాకు తెలుగు రాదని ఆటలు అడిస్తున్నారా? ఐఎమ్ సారీ అమ్మా, నా ఉద్దేశం అది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. అమ్మా, ఇక మీదట ఈ కుక్క బాధ్యత నీదే. చాలా జాగ్రత్తగా చూసుకొనవలేను. దీనిని తిట్టినను నన్ను తిట్టినట్టే, దీనిని కొట్టినను నన్ను కొట్టినట్టే, దీనిని ముద్దాడినను ముద్దాడినట్టేనా? షటప్. ఇక మీదట నీకు డే డ్యూటీ, నైట్ డ్యూటీ లేవు. ఓన్లీ కుక్క డ్యూటీ మాత్రమే. వెళ్ళు, దీన్ని పెంచుకో. పెంచుకో కదమ్మా, నీ దగ్గర ఉంచుకో అనాలి. నాన్ సెన్స్. నేను ఉంచుకున్నాను అంటే తప్పన్నారు, నువ్వు ఉంచుకో అంటే తప్పు కాదా? అమ్మా, ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. మా పిఏ వచ్చినది, ఆమెతో నాకు కార్యము ఉన్నది. మీరు వెళ్ళు. లక్ష్మి, అది వాళ్ళ బొమ్మ, బాగుండదు. వాళ్ళ బొమ్మ వాళ్ళకిచ్చే, పరువు పోతుంది. చెప్పేది విను. కాదండి, ఇది నా కృష్ణుడే. ఇక్కడ వెన్న తినేందుకు వచ్చాడు. వాళ్ళు వెన తెరిపించి వెనకాల పంపిస్తారులే. అయ్యా, ఏమనుకోకండి. నువ్వు బయలుదేరు, నువ్వు రా చెప్తా. చింత చెట్టు మీదకి చంపాజీ ఎక్కినట్టు అక్కడే ఉంది. కాదండి, నా కృష్ణుడు కాళీయమర్దనం చేస్తున్నాడు. కనిపించిన ప్రతివాడు నీకు కృష్ణుడే. చంపేస్తా. అలా అనుకుంటే మిమ్మల్ని కూడా కృష్ణుడే అనుకుంటున్నాను. నన్ను మాత్రమే అనుకో, అంతే. నువ్వు దిగరా. ఏమిటి స్వామి, ఆనాడు మా చీరలు నువ్వు దొంగిలిస్తే ఈనాడు ఆ కసితో నీ అక్షరాలు ఎవరైనా దొంగిలిచ్చారా? అలా నట్టుతూ మాట్లాడుతున్నావు ఏమిటి స్వామి? నేను నత్తి కృష్ణుడు అండి. ఏంటి అది కావాలి. ఏం కావాలి? నాకు అది కావాలి. ఏది? అదే. రాత్రి పాలు తాగింది అతనైతే కిక్కేంటి ఈఎంఐకి ఎక్కింది? ఎంత మీద పడ్డారుగా, కారుబారు అయ్యుంటు. అంతేనంటారా? అది కావాలి. అబ్బా రే, ఏంటి నస? అది కావాలి ఇది కావాలంటుంది. ఏం కావాలో అడుగు. రాత్రి పాలు తాగింది నువ్వే కదా? వేరా, రాత్రి పాల గురించి ఇప్పుడు అడుగుతున్నావు? పాలలో ఏమైనా కలిపారా? కలిపంగా. ఏం కలిపారు? అదే. ఏం కలుపుతాం బాబు? పాలల్లో షుగర్ కలిపాం. అది కావాలి. పొలమ్మ ఇదేంటి? అది కావాలి.